నమస్కారం. నేను మీ ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేని. ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో కూర్చున్నాం. ఏదైతే గత 3 డేస్గా లెపర్డ్ ఏదైతే నేచురల్ ఫారెస్ట్ నుంచి మన రిజర్వ్ ఫారెస్ట్కి వచ్చి సంచరిస్తూ ఉందో, ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. వాస్తవ పరిస్థితులు, డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది, ఏ విధంగా ఈ యొక్క యానిమల్ని క్యాచ్ చేసి మళ్ళీ న్యాచురల్ ఫారెస్ట్కి రిలీజ్ చేసే కార్యక్రమం ఎలా జరుగుతుంది, పురోగతి ఏంటన్నది తెలుసుకోవడానికి నేనే రావడం జరిగింది. అధికారులందరితో కూడా చర్చిస్తా ఉన్నాం. దీని మీద ఒక 9 మెంబర్ టీం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. డే ఇన్ డే అవుట్, రాత్రి పగలు సుమారు 50 మంది ఆఫీసర్స్ ఇదే పని మీద ఉన్నారు. ఎక్కడికక్కడ ఈ యొక్క లెపర్డ్ యానిమల్ ఒక తిరిగే కార్యక్రమాన్ని అంతా వాచ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వాటిని పట్టుకుని కేజెస్ పెడతా ఉన్నారు. వారైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అతి దగ్గరలోనే ఆ యానిమల్ని పట్టుకొని మళ్ళా న్యాచురల్ ఫారెస్ట్లో వదిలే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఆలోపు ప్రజల్ని కోరేది ఏంటంటే, ఇప్పటికే ఆఫీసర్స్ కూడా వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. యానిమల్ని కానీ మనం ఏదన్నా ఫేస్ చేసినట్లయితే, ఎన్కౌంటర్ చేసినట్లయితే వ్యక్తిగా ఏం తీసుకోవాలో జాగ్రత్తలన్నీ కూడా చెప్పడం జరిగింది. మీరు తప్పకుండా ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వండి. ఏం జరుగుతున్నాయో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి. అలాగే ఈ సోషల్ మీడియాలో అన్నెసరీగా ఫేక్ మెసేజెస్ బాగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. వాటిని నమ్మవద్దు. ఏదైనా సరే ఒక సంఘటన జరిగిందంటే దాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఇది జరిగింది, యానిమల్ ఈ విధంగా దాడి చేసింది, ప్రజలు ఇంకంత అప్రమత్తంగా ఉండాలనేది వాళ్ళు తెలియజేస్తారు. వాళ్ళ నుంచి ఏ విధమైన సర్టిఫికేషన్ లేకుండా కొంతమంది ఆకతాయిలు అనవసరంగా ప్రజల్ని భయాందోళనకు గురి చేసే విధంగా ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న అవాస్తవాన్ని మీరు నమ్మవద్దు. అలాగే ఆకతాయిలందరికీ కూడా చెప్తా ఉన్నాం, మీరేదో సరదాకి ఇలాంటివన్నీ కూడా సర్క్యులేట్ చేసి ఎడిట్ చేసి ప్రజలు భయాందోళనకు గురి చేస్తే తప్పకుండా శిక్షార్హులవుతారు. కఠినమైన చర్యలు ఉంటాయి. ఇలాంటి సమయంలోని మనం అందరం కూడా చట్టం దాని పని చేసే పరిస్థితుల్లో మీరు ఇలాంటి వాటిల్లో దూరి అన్నెసరీగా చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న ఫేక్ సర్క్యులేషన్ జరగడానికి కారణమైన వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లలు. ఇప్పుడు వారందరిపైన ఏ విధమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో దూరకుండా యంత్రాంగం అంతా, ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. అతి దగ్గరలోనే ప్రజలకి దీన్ని పట్టుకొని ఇక్కడ వదిలేమన్న శుభవార్తను తెలియజేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం. ఆలోపు ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు తోటిగా ఒక మనిషిని తీసుకొని వెళ్ళడం, అలాగే డిపార్ట్మెంట్ వారు చెప్పిన ఈ చర్యలన్నీ తీసుకొని ఏదైతే జాగ్రత్తలు తీసుకొని, అలాగే హెల్ప్ లైన్ నెంబర్ కూడా పెట్టారు. హెల్ప్ లైన్ నెంబర్ కూడా కట్ అన్ని వాళ్ళే. ఓకే, అందరికీ నమస్కారం. ఏ దేశమైనా సరే ఆ దేశంలో మౌలిక సదుపాయాలు మనం మెరుగుపరుచుకున్నప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ప్రాంతం యొక్క అభివృద్ధి కూడా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ ఈ మొరంపొడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఎప్పుడో శాంక్షన్ అయినప్పటికీ అది త్వరితగతిన కానటువంటి సందర్భం మనందరికీ తెలుసు. అయితే ఆ నేపథ్యంలో ఇవాళ ఈ యొక్క బ్రిడ్జ్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ బ్రిడ్జ్ మీద వాహనాల రాకపోకలు మొదలైన తర్వాత పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి. కనుక ముందు ట్రాఫిక్ని ఇటు డైవర్ట్ చేసి బ్రిడ్జ్ మీదుగా ఆ తర్వాత సర్వీస్ రోడ్స్ని చేయటం జరుగుతుంది. అదేవిధంగా దీని మీద ఉన్నటువంటి 4-5 బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో, ఐటీసీ కావచ్చు, లేకపోతే బొమ్మూరు కావచ్చు, వేమగిరి కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు దివాన్ చెరువు, ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ టెండర్స్ పిలిచే స్థాయిలో అవన్నీ కూడా ఉన్నాయి. అయితే చిన్నపాటి డిజైన్ అంటే గోడ కట్టి దాని మీద బ్రిడ్జ్ చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర మంత్రి గడ్కరీ గారు అలా కాదు స్తంభాలతోటి, ఎందుకంటే ప్రజలు అటు ఇటు రాకపోకలు వారికి ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పినటువంటి సందర్భంలో కొంచెం డిజైన్ మార్పు కోసం చూస్తున్నాము.
అది వెంటనే అయిపోతుంది. అయిపోయిన వెంటనే ఈ 4-5 బ్రిడ్జిలు కూడా ఈ నేషనల్ హైవే మీద చేసేటువంటి అవకాశం ఉంది. గడ్కరీ గారికి ప్రధానంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు వెంటనే స్పందిస్తూ ఎప్పటికప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి రోడ్ల సౌకర్యం కావచ్చు, వీటి మీదకి దృష్టి సారిస్తూ వారు అన్ని విధాలా కూడా రాష్ట్రానికి తన సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాదండి, ఇది సాదాసీదా అని కాదు, సర్వీస్ రోడ్స్ కావాలి. సర్వీస్ రోడ్స్ అవ్వాలి అని అంటే ఈ ట్రాఫిక్ డైవర్షన్ అనేది కావాలి. కనుక వెంటనే ఇక్కడ బ్రిడ్జ్ మీదుగా ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ సర్వీస్ రోడ్స్ చేసుకుంటాం. ఆ సర్వీస్ రోడ్స్ కూడా అయిపోయిన తర్వాత పెద్ద స్థాయిలో ఖచ్చితంగా గడ్కరీ గారు వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేస్తారు. రాజమండ్రి మాత్రమే కాకుండా రాజమండ్రి పరిసర ప్రాంతాల అందరి చిరకాల వాంఛ ఇక్కడ మోరంపూడి దగ్గర ఒక ఫ్లైఓవర్ ఉండాలనేటువంటిది. కారణం ఏంటంటే మనందరం ప్రత్యక్షంగా చూసాం, అనేక యాక్సిడెంట్లు ఈ ప్రాంతంలో జరిగినాయి. దానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గడ్కరీ గారు, అదేవిధంగా మన లోకల్ ఎంపీ గారు శ్రీమతి పురంధేశ్వరి గారు, వీరందరి కృషి వల్ల, అదేవిధంగా స్థానిక నాయకులు బుచ్చయ్య చౌదరి గారు, మన మిత్రులు ఆదిరెడ్డి వాసు గారు అందరం కలిసి ఇవాళ దీన్ని ప్రారంభించుకుంటున్నామంటే ఇది రహదారి మీద ఉండేటువంటి ఒత్తిడిని తగ్గించే విధంగా, ప్రమాదాలను నివారించే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం. ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఇదే విధంగా ఇంకెక్కడైతే ఎక్కువ ప్రమాదాలకి ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ కూడా ఇలాంటి ఫ్లైఓవర్లు వేసి తద్వారా మనం ప్రజల మాన ప్రాణ రక్షణ అన్నీ కల్పించే విధంగా మనం చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏదైతే ఈ యొక్క మౌలిక వసతులు, ఈ ఫ్లైఓవర్స్ కానీ రోడ్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా నిర్మించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. దీంట్లో ప్రజాప్రతినిధి యొక్క పాత్ర, వాటిని పర్యవేక్షించి కేంద్రంతో రాష్ట్రంలోని ఏదైతే ఉన్నాయో వాటిని అనుసంధానంగా ముందుకు తీసుకెళ్ళడం. ఒకటే చెప్తా ఉన్నాం రాజమండ్రి ప్రజలకి, ఈరోజు మారంపూడి ఫ్లైఓవర్ని ఓపెన్ చేసుకుంటా ఉన్నాం. ఏ విధంగా జరిగింది? గత 5 సంవత్సరాలు ఒక ఇటుకి పడిన, ఒక కాంక్రీట్ వర్క్ జరిగిన, ఒక పిల్లర్ పెట్టిన ఏ విధంగా జరిగింది? మేము ఆర్భటాలకి దూరంగా, పబ్లిసిటీకి దూరంగా ప్రజలకు ఏది మేలు జరుగుతుందో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఫ్లైఓవర్ అనాలోచనతో, అవగాహన రహిత్యంతో ఏదైతే 4 ఫ్లైఓవర్లు గత 5 సంవత్సరాలు కోల్పోయి ఉన్నామో ఈ రాజమండ్రి పార్లమెంట్ కానీ, ఈ చుట్టుపక్కల ప్రజలు కానీ, అవన్నీ కూడా గౌరవ ఎంపీ గారు పురంధేశ్వరి గారు వాటిని ఫాలో చేస్తారు. ఈ సందర్భంగా రాజమండ్రి ప్రజలుగా మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఈ శాఖకు సంబంధించిన మంత్రి నితిన్ గడ్కరీ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారికి, అలాగే భవిష్యత్తులో ఇవన్నీ కూడా అవడానికి సహకరించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వేడుకుంటా ఉన్నాం. వాళ్ళందరూ కూడా చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం. గతంలోనే మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్నప్పుడే 14-19 మధ్యనే శాంక్షన్ అయినాయి ఒక ప్రాజెక్టు మొత్తం కూడా. వేమగిరి దగ్గర నుంచి దివాన్ చెరువు దగ్గర 5 బ్రిడ్జిలు శాంక్షన్ అయినాయి. కానీ గత పాలకులు, వైఎస్ఆర్ పార్టీ పాలకులు, ఎంపీ గారి యొక్క అసమర్థ విధానాల వల్ల మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి. మరలా ఇది కొత్తగా శాంక్షన్ చేసుకొని రావాల్సిన పరిస్థితికి వచ్చిందంటే కారణం ఒక ఔటర్ రింగ్ రోడ్డు వంకతోటి దీన్ని ఆపేశారు. ఈ లోపల అనేక మంది మరణించారు. ఇవాళ దీన్ని మేము కూడా డిమాండ్ ఏంటంటే దివాన్ చెరువు దగ్గర నుంచి మొత్తం కూడా సర్వీస్ రోడ్లు, పొట్టిలంక దాకా కూడా సర్వీస్ రోడ్లు ఉండాలి బోత్ సైడ్స్. ఎందుకంటే నగరం అంతా విస్తృతంగా పెరుగుతూ ఉంది ఈ ప్రాంతంలో. ఇవాళ కొత్తగా ట్రాఫిక్ జామ్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ మోరంపూడి జంక్షన్లో విగ్రహాలన్నీ తొలగించాలి. ఏదైతే ఫ్రీ లెఫ్ట్ విగ్రహాలన్నీ తొలగించి అన్ని క్లారిటీ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటే మౌలిక వసతులు కల్పించినప్పుడే ఏదైనా సరే సాధ్యం అవుతుంది. మౌలిక వసతుల్లో భాగంగానే ఇవాళ రాజమండ్రిలో గ్యామన్ బ్రిడ్జి దగ్గర నుంచి కూడా ట్రాఫిక్ని డైవర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అలాగే కొత్తగా రాబోయే రోజుల్లో మరో రైల్వే బ్రిడ్జితో పాటు మరో రోడ్డు బ్రిడ్జి కూడా అవసరమయ్యే పరిస్థితి వస్తుంది. దాని మీద కూడా విచారణ చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇది ప్రభుత్వం నుంచి వచ్చింది, సొంత డబ్బులు. ఉదయం 7-8 నిమిషాలు రాటమోత్తం వేయడం జరిగింది. భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం అంతా దేదీప్యంగా పోయిన సంవత్సరం అంతా జరగడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం
3వ తారీఖు నుంచి ఉదయం 8:40 కలస్థాపనతో ఈ దేవి నవరాత్రి ఉత్సవాలు మొదలు పెడతాం. అలాగే మాకంతా సహకరిస్తున్న ఈ రాజకీయ నాయకులు కానీ, మొత్తం డిపార్ట్మెంట్లు కానీ, భక్తులు కానీ, వీళ్ళందరూ కూడా యథావిధిగా కూడా ఈ సంవత్సరం కూడా అలాగే సహకరించి మమ్మల్ని అందరూ ఈ కార్యక్రమం జరిపించడానికి మాకు సహకరించాల్సి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. మీడియా వారందరికీ నమస్కారం. 90 సంవత్సరాల విశిష్టత కలిగిన అమ్మవారు మన దేవి చౌక్లో మరి అమ్మవారిని పూజించుకునే అవకాశంగా మళ్ళీ 91 సంవత్సరం దేవి నవరాత్రులు రాట ముహూర్తానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రాట ముహూర్త కమిటీ, ఇక్కడ ఉన్న వర్తకులు, భక్తులు అందరూ కూడా రావడం జరిగింది. అమ్మ ఒక చల్లని ఆశీస్సులు ఎప్పుడు కూడా నగర ప్రజలపైన, రాష్ట్రం పైన, దేశం పైన ఉండాలని ఆ కార్యక్రమం దిగ్విజయంగా ఏదైతే 90 సంవత్సరాలుగా జరిగిందో 91 సంవత్సరంలో కూడా అదే రీతిలో జరగాలని, అమ్మ యొక్క కనికరం ఈ కార్యక్రమం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 91వ నవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రాట ముహూర్త కార్యక్రమం మరి శాస్త్రీయంగా, శాస్త్రోక్తంగా, భక్తి శ్రద్ధలతో దేవి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ రోజు నుండి మరి విజయదశమి పర్వదినం వరకు కూడా జరిగే ప్రతి కార్యక్రమంలోనూ కూడా దేవి ఉత్సవ కమిటీ వారు పూర్తిగా బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాలను జయప్రదం చేయడానికి, అమ్మవారి అనుగ్రహం ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా మరి ఇవ్వడానికి మరి దేవి ఉత్సవ కమిటీ వారు చేస్తున్నటువంటి ఏర్పాట్లలో భాగంగా ఖచ్చితంగా అమ్మవారు పూర్తిగా వారికి సహకరించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజమండ్రి దేవీ చౌక్ అంటేనే ఒక ఎంతో హిస్టరీ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ దేవీ చౌక్లోనే ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు జరగడం, పోరాట ఉద్యమ కార్యక్రమాలు జరగడం, దేవి తల్లి అనుగ్రహంతోనే ఇక్కడ రాజమండ్రి నుంచి ఎవరు రాజకీయాల్లో ముందుకొచ్చినా, రాజకీయాల్లో ముందుకు వెళ్ళినా, ఎవరు శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో పోటీ చేసినా అమ్మవారి అనుగ్రహంతోనే ముందుకెళ్ళి కార్యక్రమాలు చేయడం మనందరికీ తెలుసు. అంతేకాకుండా దేవీ చౌక్లో అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా మన కష్టాలన్నీ తొలగిపోతాయి, మన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అమ్మవారి అనుగ్రహంతో ఖచ్చితంగా ఈ రాజమహేంద్రవరం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పి అందరికీ ఒక నమ్మకం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ రాట ముహూర్త కార్యక్రమం ఈ రోజు నుండి ఇక్కడి నుంచి కార్యక్రమాలు మరి స్టార్ట్ అవుతాయి. కాబట్టి దేవి ఉత్సవ కమిటీ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, దేవి నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ఈ సంవత్సరం జయప్రదంగా, విజయవంతంగా, వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జాంబులు ఓపెనింగ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి జాంబులు రాయి ఏం పెట్టక అభివృద్ధి పదవి లక్ష్మీ గణదేవత సంపూర్ణ గ్రహ కటాక్ష సిద్ధ్యర్థం అఘోరే
सर्वेभ्यो गोरगोरधरेभ्यः सर्वेभ्यो नमस्ते अस्मद्गुरुदेवाय सत्यवजातं भवाद्भवाय नमः वामदेवाय नमः ज्येष्ठाय नमः महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् 4 రోజులు ఇంట్లో ఉంటుండండి నేను ఆయనతోటి మీరు చిన్నవాళ్ళు వెంకటేశ్వరతో బాబు వచ్చేవండి వచ్చాను నేను అది అసలు సంగతి అదండి